సేంద్రియంగా పెంచుకుంటున్న పదార్థాలు నిజంగా ఆరోగ్యాన్ని ఇస్తాయి. అలా అని సేంద్రియంగా మనము చెరుకును పెంచుకొని ఆరోగ్యం తెచ్చుకోవచ్చా? చెరుకు నుంచి వచ్చే ప్రతి ఒక్క పదార్థం మన దేహంలో రక్తానికి గ్లూకోజ్ను వెంటనే చేరుస్తుంది. అది బెల్లం కావచ్చు, చెరుకు పాలు కావచ్చు, చక్కెర కావచ్చు. కోర్స్ ముఖ్యంగా చెరకు మొత్తం ప్రపంచంలో ఎందుకు పెంచబడింది అంటే మొదలుగా ఆ చక్కెర తీపికి ఈ బ్రిటిష్ వాళ్ళు దాసులై షుగర్ ఎస్టేట్లను మొదలుపెట్టారు. దాని తర్వాత మెల్లగా కనుక్కున్నది ఏమిటంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్లో దీని నుంచి సారాయి తయారు చేయొచ్చు, మొలాసెస్ నుంచి. సో చక్కెర ఇండస్ట్రీ మెల్లమెల్లగా సారాయి ఇండస్ట్రీగా పరివర్తన అయింది. సో ఇప్పుడు చెరుకు పెంచేది ఎందుకయ్యా అంటే చక్కెర కోసం కాదు, చక్కెర బై ప్రోడక్ట్. మొలాసిస్ కోసం, దాని నుంచి వచ్చే లిక్కర్ ఇండస్ట్రీ కోసం చెరుకును పెంచుతుంది. ఎంతవరకు అంటే మొత్తం ప్రపంచంలో 18% ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈస్ చెరుకు పెంచుతున్నారు. ఇలా నేను చెబుతూ పోతే మొత్తం 43% ఆఫ్ కృషి భూములు ఈ దుశ్చటాల కోసం కేటాయింపబడింది. పొగాకు, చెరకు, వక్క ఎందుకు వాడుతున్నారంటే ఈ డ్రగ్స్కి బేస్గా వాడుతున్నారు. తర్వాత ఈ మధ్య కాలిఫోర్నియాలో ఈ ఓపియాడ్ డ్రగ్స్ని లీగలైజ్ చేసిన తర్వాత ప్రతి భారతదేశం ఎవరెస్ట్ కొండల చర్యల్లో ఇప్పుడు ఈ మారివానా పెంపకం మొదలైంది. ఎందుకంటే దానికి లీగలైజ్డ్గా డబ్బు వస్తుంది అని చెప్పేదాన్ని. సో సిగరెట్టు, చెరకు, కాఫీలు, టీలు అది ఇంకా భయంకరమైన ప్రాబ్లం ప్రపంచానికి. మొత్తం కొండ చర్యల్లో అంతా కాఫీ ఎస్టేట్లు, టీ ఎస్టేట్లు. అందుకే మొత్తం నేను చెప్పింది 46% కృషి భూమి అంతా ఈ పనికిరాని పదార్థాల కోసం మానవ జాతి ఉపయోగిస్తోంది. కృషి భూమిలో 48% ఈ దుశ్చటాల కోసం మనం ప్రకృతి సహజ సంపత్తును దరోడా చేసి పదార్థాలన్నీ వాణిజ్యీకరణం చేసుకొని చేయరాని పనులను చేసి ఒకవైపు పర్యావరణాన్ని నాశనం చేసి ఇంకొక వైపు మనిషి ఆరోగ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. కెఫీన్, మార్ఫిన్, నికోటిన్ ఇలాంటి పదార్థాలన్నీ ఆల్కలాయిడ్ గ్రూప్స్ అంటారు. దానికి తోడు చాక్లెట్లో థియోబ్రోమిన్. అంటే ఈ పదార్థాలు మీరు ఒక 10-20 సార్లు నోట్లో వేసుకుంటే మళ్ళా మీకు అదే కావాలి. ఎందుకంటే నరాల మీద నిర్వీర్యాన్ని, దౌర్బల్యాన్ని కలగచేస్తాయి. సో ఇలాంటివన్నీ అంతా ఇన్ ద నేమ్ ఆఫ్ సైన్స్, అంతా ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్. కానీ నిజమైన కారణం వాణిజ్యీకరణ. ఈ చెడ్డ అలవాట్లు ప్రజలకు తొందరగా నచ్చుతాయి. సో వీ ఫాల్ ఫర్ ఇట్. ఇప్పుడు కాఫీ తాగని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? టీ తాగని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ మొత్తం ప్రపంచం 2 రకాలుగా విడిపోయింది. 7 బిలియన్ ఉంటే 3.8 బిలియన్ పీపుల్ డ్రింక్ కాఫీ. టీ కొద్దిగా తక్కువ. సో ఇలా చటాల కోసం మొత్తం ప్రకృతిని వేధిస్తున్నాం మనం. ఈ పాలను ఉత్పాదన చేసేదానికని అది కొన్ని కోట్ల చదరపు కిలోమీటర్లలో వైశాల్యంలో సోయాబీను, మొక్కజొన్నను పెంచి పాలం, మాంసం కోసం పెద్ద పశుగ్రాసపు ఇండస్ట్రీని తయారు చేసి ఏకరీతి ఆహారాన్ని ఈ పశువులకి, పందులకి, కోళ్ళకి ఇచ్చి దానిలలో లేనిపోని రోగాలను తయారు చేసి వైరాణువులను ఉత్పాదన చేసి H5N1, H1N1 ఇలాగా సాంక్రమిక రోగాల్ని భయంకరంగా సృష్టి చేసుకొని దీనిలకు మందులు లేవు అని చేస్తున్నారు. దెర్ ఈజ్ నో మెడిసిన్ ఫర్ దీస్ థింగ్స్.
అంటే మనమంతా ఈ ఆహారాన్ని అపభ్రంశం చేయటం వల్ల ఈ రోగాలు వస్తున్నాయని ఎవ్వరూ చెప్పటం లేదు. జన్యు మార్పిడి అంశాలతో ఈ పందుల్ని, కోళ్ళని, ఆవుల్ని అది ఎంత అతిరేకంగా ఉత్పాదన చేస్తున్నామంటే there are I believe 12 billion cows on this planet, 8 billion pigs right now, 100 billion chicken. ఇవన్నీ కృతకంగా తయారైన జీవులే. వాళ్ళను ప్రతిదినం ఆహారమని మాంసపు కోసం ఆల్మోస్ట్ 2.8 బిలియన్ జీవుల్ని ప్రతి వారం చంపుకుంటూ వస్తున్నాం ఆ మాంసం కోసం. ఇలా కృతక మాంసాన్ని తినటం వల్ల మీ హార్టుల్లో బ్లాకులు, కొలెస్ట్రాలు, ట్రైగ్లిజరైడ్స్, నరాల దౌర్బల్యాలు, పార్కిన్సన్ రోగము, ఆల్జైమర్ రోగము, క్యాన్సర్ రోగాలు, ఇలా భయంకరమైన రోగాలు ఉత్పాదన అవుతున్నాయని చెప్పేదానికి వైద్యకీయ రంగం, విజ్ఞాన లోకం ముందుకు రావట్లేదు. వేరే కారణాలు చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే మానవ జాతి సేంద్రియంగా ఆహార పదార్థాలని ఎక్కువ ప్రమాణంలో పెంచుకోవాలి అని నిర్ధారణ చేస్తుందో అప్పుడు మాత్రమే మనకు రోగాలు తక్కువ అవుతాయి. కానీ హాస్పిటల్ల చుట్టూ మనం తిరుగుతుంటే మీకు దొరికేది ట్యాబ్లెట్లు, ఆపరేషన్లు తప్ప ఇంకేమీ కాదు. ఇది గ్యారెంటీ. ఇంతే. తర్కం చాలా సరళంగా ఉంది. మీ నోట్లోకి పోయే పదార్థాలు మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి, కానీ మీ నోట్లోకి వెళ్ళే ట్యాబ్లెట్లు ఏం చేస్తాయి? అంటే ప్రతి అంశము, మీ నోట్లోకి వెళ్తున్న ప్రతి ముద్ద, ప్రతి చుక్క మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. కానీ ఈ వాణిజ్యీకరణం చెందిన డాక్టర్లు ఏ విషయాన్ని మీకు తేల్చి చెప్పరు. ఇలా క్యాన్సర్లు 100కి 16 మందికి వచ్చేసింది అప్పుడే. ఎక్కడైతే ఎక్కువ కెమికల్స్ వాడుతున్నారో, ఎక్కడైతే మాంసాహారం ఈ రీతి తయారు చేయబడిందో అలాంటి చోట్ల అలాంటి వాళ్లకు క్యాన్సర్ రోగాలు ఎక్కువయ్యాయి. పార్కిన్సన్స్ ఎక్కువ అవుతుంది, అల్జైమర్స్ ఎక్కువ అవుతుంది. అంటే నరాల్ని పూర్తిగా దౌర్బల్యం చేసి ప్రజ్ఞ కూడా లేకుండా ఉండేటి రోగాల్ని మనం తయారు చేస్తున్నాము. ఇంకా అడుక్కు ముందుకు వెళ్ళి 100కి 22 మంది బుద్ధిమాంద్య పిల్లలు పుడుతున్నారు ఇప్పుడు ప్రపంచంలో. అంటే మన ఆరోగ్యం చెడిపోవడం కాదు, వీర్య కణాలు అండాణువుల్ని కూడా అపభ్రంశం చేసుకొని పుట్టబోయే పిల్లలకి ప్రజ్ఞ లేకుండా, బుద్ధి సరిగ్గా లేకుండా పుట్టించుకుంటున్నామని మానవ జాతి ఇంకా ఇప్పటికీ ఒప్పుకోవట్లేదు. ఇలాంటి భయంకరమైన గంభీరమైన పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాలంటే ఈ యంత్రజ్ఞానం, తంత్రజ్ఞానం మనకు ఏమీ దోహదం చేయదని మనం ఫస్ట్ మొదలుగా నమ్ముకోవాలి. నిజంగా మీకు ఆరోగ్యం కావాలా, నిజంగా మీరు ప్రకృతిని, పర్యావరణాన్ని సంరక్షించుకోవాలా, ఆ పద్ధతులన్నీ ఈ ఎకనామిక్ మోడల్ నుంచి బయటికి పడాలి మనం. ఎప్పుడైతే మీరు ఎకనామిక్ మోడల్లో ఆలోచిస్తున్నారో సైన్సే అపభ్రంశమైపోయింది. దెర్ ఈజ్ నో సైన్స్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఎందుకంటే ఈ సైన్స్ గురి డబ్బులను సంపాదించడం అయింది. నిజంగా సైన్స్ గురి ఏమై ఉండాలి? ఆరోగ్యం కావాలి, చుట్టుముట్టు ఉన్న పర్యావరణాన్ని సంరక్షించుకోవాలి అని విజ్ఞానపు గురి ఉండాలి. అది లేకుండా పోయింది. సో ఎప్పుడైతే నిజమైన విజ్ఞానం కావాలంటే మనం ప్రకృతిని అనుసరించాలి, ప్రకృతి సూత్రాల్ని మనం గౌరవించాలి, ప్రకృతి పరంగా మన జీవనాన్ని మలుచుకోవాలి. ఈ గురి లేకుంటే మనం చేసే పనులు, పద్ధతులు అన్నీ అన్సైంటిఫిక్గా తయారై కూర్చున్నాయి. ఒక్క రోగాన్ని బాగు చేసుకోలేకపోతున్నాం గడిచిన 56 సంవత్సరాల నుంచి. డయాబెటీస్ వచ్చింది,
బాగు చేసుకోలేదు. క్యాన్సర్ వచ్చింది, బాగు చేసుకోవట్లేదు. డయాబెటీస్ అడ్డ పరిణామాలు 5-6 రకాలు ఉన్నాయి, ఏదీ బాగు కావట్లేదు. పార్కిన్సన్స్ బాగు కాదు, అల్జైమర్స్ బాగు కాదు. చిన్న చిన్న రోగాలు, దగ్గులు తుమ్ములు వచ్చినా కానీ 2 వారాలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. ఎప్పుడు బాగవుతుంది తెలియదు. అండ్ వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ఎ మ్యాటర్, గట్టిగా చెప్పాలంటే భయభ్రాంతులమై జీవనం సాగిస్తున్నాం. వీ డోంట్ నో వాట్ కెన్ హ్యాపెన్. ఎంతవరకు అంటే మీకు క్యాన్సర్ రావచ్చు, ఇప్పటి నుంచే ప్రీమియం కట్టండి, ఖర్చు ఎక్కువ అవుతుందని ప్రకటనలు చేస్తున్నారు రేడియోల్లో, టీవీల్లో. అంటే మరి ఎంత దూరం ప్రయాణించామో అని ఆలోచించండి. ఈ కృతక జీవన శైలిలో ఇలాంటి భయంకర రోగాల్ని మనం సృష్టించుకుంటూ విజ్ఞానంలో ముందుకు పోతున్నామని ఒకవైపు జంబాలో చెప్పుకుంటూ, ఏ గతి లేక ఇప్పుడు అందరూ ప్రతి ఒక్క దేశంలోనూ అన్ని రోగాలు తాండవమాడుతున్నాయి. దేర్ ఈజ్ నో ఆప్షన్, no option. everywhere so called developed countries, so called underdeveloped countries, so called developing countries, అన్ని దేశాల్లోనూ అన్ని రోగాలు ఉన్నాయి. అన్ని దేశాల్లోనూ ప్రతి ఒక్క గుంపు, అంటే డాక్టర్లను తీసుకుందాము, వాళ్ళైనా ఆరోగ్యంగా ఉన్నారని ఆలోచిద్దామా? విజ్ఞానులు ఏమైనా ఆరోగ్యంగా ఉన్నారా? 100 మంది విజ్ఞానులు, ఇఫ్ యు టేక్ 100 scientists, 28 people have diabetes. You take 100 doctors, MD, MS doctors, 28 people have diabetes. ఈ నెంబర్ మారట్లేదు, ఒక 2% అటు ఇటు అంతే. మన కర్మ ఏమిటంటే అడవి జాతుల జనాలకు కూడాను ఈ రోగాలు వచ్చేట్టు చేశాం. వాళ్ళను వాళ్ళ పాటికి వదిలివేసి ఉంటే వాళ్ళు తింటున్న ఆహారంతో వాళ్ళకు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. లేదు మీకు బియ్యం కావాలి, మీకు గోధుమలు కావాలి, మీకు పాలు కావాలి, మీకు చక్కెర కావాలి అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళ నోట్లో పోసి వాళ్ళకు రోగాలు వస్తున్నాయి. ఇంత జరిగినా మనం గమనించట్లేదు దీనివల్ల రోగాలు వస్తున్నాయని. అంటే ఏమిటి? వీఆర్ ఆల్ కన్విన్స్డ్ డబ్బులు చేసుకునేది ఒకటే ముఖ్యం. నీళ్లు కట్టాము, డ్యాములు చేసాము, గొర్రెలు తెచ్చాము, ఎబ్బులు చేసాము, ఎక్కువగా పెంచేసాము, చెరుకు పెంచాము, వరి పెంచాము, గోధుమలు పెంచాము, చక్కెర చేసాము, సారాయి చేసాము, డబ్బులు చేసుకున్నాము. అంతా స్వతంత్రం, పొట్టలో మాత్రం అతంత్రం. సో శత్రువుల్ని తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకున్నాం, నాభిలో కూర్చోబెట్టుకున్నాం. అంటే మనం తింటున్న బియ్యం, మనం తింటున్న గోధుమలు, మనం తింటున్న కోడిగుడ్లు, మనం తింటున్న ఈ మాంసం, ఇవన్నీ మనల్ని పూర్తిగా అనారోగ్యం వైపు తీసుకెళ్తున్నాయని ఏ డాక్టరు, ఏ విజ్ఞాని, ఏ యూనివర్సిటీ వాళ్ళు చెప్పకపోవటం వల్ల ఈ అనాహుతాలు జరుగుతున్నాయి. అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు, తెలియవు కూడా. అంటే ఈ తర్కం, ఈ తాత్వికం మన మెదుళ్ళలో నింపుకుంటేనే మనకు సేంద్రియ పదార్థాలు గట్టిగా కావాలి అని నమ్మేదాన్ని. ఈ పద్ధతుల్ని మన పూర్వీకులు నిభాయించుకుంటూ వచ్చారు చాలా సంవత్సరాలు.